వివాదాలు సత్వర పరిష్కారానికి భూభారతి చట్టం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కొల్చార మండల కేంద్రంలో గల రైతు వేదికలో భూభారతి చట్టం రెవెన్యూ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ రెడ్డి, తహసీల్దార్ గఫార్ మియా, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, ఏవో శ్వేతకుమారి, క్లస్టర్ ఏఈఓలు మరియు ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల కష్టాలను తీర్చే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ధరణి విషయమే మాట ఇచ్చారని, ధరణి స్థానంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ప్రజలకు ఉపయోగపడే నూతన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని, రైతులు వారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా పకడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసేందుకు జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్, నాయకులు శేఖర్, మహేశ్వర్ రెడ్డి, గోవర్ధన్, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా పౌతికి పెట్టుకున్నట్టయితే పౌతికి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ఇంతకుముందు వాళ్ళు పెట్టుకోగానే ఏ రోజైతే ప్రారంభం చేస్తారో ఆ రోజు పట్టా మార్పిడి అనేది జరిగింది. అందులో భాగంగా ఇంతకుముందు ఏదైతే మనకు ఉన్న చట్టాలు ఉండేనో, ఈ భూములకు సంబంధించినవన్నీ కూడా, రికార్డులకు సంబంధించి ఏవైతే చట్టాలు ఉండేనో వాటన్నిటిని కూడా నలిఫై చేసుకుంటూ ఒక కొత్త చట్టం మనకు 2020లో వచ్చింది. సో దాని ఆధారంగానే ధరణి పోర్టల్ అనేది కూడా వచ్చింది. సో దాంట్లో ఎన్నో మాడ్యూల్స్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా చాలా మంది కూడా ఇబ్బందులు కొద్దిమంది పడడం మేము చూడడం జరిగింది. సో ఆ ఇబ్బందులు అధిగమించడానికి కూడా చాలా మంది కలెక్టరేట్కి మనకు వచ్చి ఏమైనా పిటిషన్ పెట్టుకున్నా కానీ కూడా, సో ఏదైనా మనం సమస్యను పరిష్కరించాలంటే కలెక్టర్ అయినా, చీఫ్ సెక్రటరీ అయినా, ఆర్డీఓ అయినా, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత చిన్న ఆఫీసర్ అయినా, ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే చట్ట ప్రకారమే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది. బట్ ధరణి చట్టంలో మనం చూసినట్టయితే సమస్యలు పరిష్కరించడానికి ఏది కూడా క్లియర్గా, దాంట్లో ఏది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసి లేదు. సో దానివల్ల ఏంటంటే చాలా మంది పిటిషనర్స్ వాళ్ళు వచ్చి పొరపాటున ఇంతకుముందు ఉన్న రెవెన్యూ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు క్లరికల్ మిస్టేక్ దేని వల్లనో నాకు సంబంధించిన పట్టా వేరే వాళ్ళ పేరు మీద పట్టా మార్పిడి జరిగిపోయింది, నాకు తెలియకుండా జరిగిపోయింది, కాస్తులు నేనే ఉన్నాను, కబ్జాలో నేనే ఉన్నాను, నేనే దున్నుకుంటా ఉన్నాను, తిరిగి నా పట్టా నాకు చేయండి, ఆ పట్టా ఎవరి పేరు మీద అయితే పోయిందో అసలైన మా ఊళ్ళోనే ఉండడానికి ఎవరో కూడా తెలియదు మాకు అని చెప్పినా కానీ పాత చట్టంలో ఒక్కసారి ఎవరి పేరు మీదనైనా పట్టా జరిగి పట్టా అయిపోయింది అంటే దాన్ని మార్చే అధికారం ఇద్దరికే ఉంటుంది. ఒకటి కోర్టులకు ఉంటుంది, వాళ్ళు మళ్ళా కోర్టుకు పోయినట్టయితే ఆ కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే ఆ పట్టా మార్పిడి చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఎవరంటే ఎవరి పేరు మీదనైతే పట్టా ఉందో ఆయననే వచ్చి మళ్ళా తంబి ప్రెసెంట్ తహసీల్ ఆఫీసులో పెడితేనే వేరే పేరు మీదకి పట్టా మార్పిడి అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.